చంద్రబాబు నాయుడు గారు నిన్నంతా ఆగ్రహోదగ్రులు అయిపోయిన తర్వాత కేబినెట్ భేటీలో రకరకాలుగా మంత్రులకు వార్నింగులు, మీ స్థానంలో కొత్త మంత్రులు వస్తారు జాగ్రత్త, సరైన విధంగా స్పందించకపోతే ఇకపై ఊరుకోను 1995 తాలూకు సీఎంను చూస్తారు. ఈ వాక్యాల తాలూకు అర్థం ఏంటంటే ఇదే కేబినెట్ భేటీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి డైరెక్ట్గా చెప్పలేక ఆయన అందరి ముందు చిందులు. దీన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు ఏమనుకోవాలి, ఓహో నేను ప్రతి కేబినెట్ భేటీలో కొన్ని సూచనలు చేయాలి, కొంతమంది ర్యాంకుల గురించి మాట్లాడాలి, కొంతమంది పని చేయటం లేదనాలి, కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను అనాలి, తర్వాత కొంతమందిని మెచ్చుకోవాలి, ఇవన్నీ నేను నేర్చుకుంటానన్నమాట 15 ఏళ్ళలో అనుకోవాలన్నమాట. వాస్తవానికి ఏ మంత్రి సరిగ్గా స్పందించట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే నేను క్వాంటమ్ వ్యాలీ అని, గిగ్ ఎకానమీ అని, సర్క్యులర్ ఎకానమీ అని, రకరకాల పదాలు, హైపర్ లూప్ టెక్నాలజీ, వీటన్నిటి గురించి ప్రస్తావిస్తూ స్మార్ట్ వర్క్ చేస్తూ ఉంటే ఒక్క మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయమంటే మాత్రం 2-3 లేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, వ్యూవర్స్కి అర్థమైపోతుంది. ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిరోజు అదే పనిగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని విమర్శించే మంత్రులు ఎవరండి. ఇది ఒకటే సరిపోదు, మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని లేదంటే చెప్తున్నటువంటి అభివృద్ధిని ప్రతిరోజు ఎందుకు ఊదరగొట్టడం లేదు అనేది ఆయన ఇది. ఇప్పుడు నిత్యావసర వస్తువుల రేట్లు ఏవేవి తగ్గాయో లిస్టు చదివి మరీ వినిపించారట కేబినెట్ భేటీలో. మరి దాని గురించి ఎందుకు చేయరు అంటే భేషజాలు, ఈగోలు, మంత్రి పదవుల్లో ఉండి మేము మాట్లాడటం ఏంటి అని మన అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పగిస్తే సరిపోతుంది కదా అనేది వీళ్ళ పద్ధతి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే అది. ఇప్పుడు సుపరిపాలన ఇంటింటికి టీడీపీ అనే ఒక కార్యక్రమం, ఏడాది తొలి అడుగు, సుపరిపాలన తొలి అడుగు, అదే కదా కార్యక్రమం ఉంటుంది. దాంట్లో ఎంతమంది పాల్గొంటున్నారు? పల్నాడు జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే అమెరికాలో ఉన్నది. ఇప్పుడు ఆయన మీద కూడా ఖచ్చితంగా నివేదికలు వెళ్ళి ఉంటాయి. ఎందుకు వెళ్ళాడు నేను చెప్పినా కూడా వినకుండా అన్నాడు. అట్ ద సేమ్ టైం కొంతమంది మినిస్టర్లు అసలు వీళ్ళు మినిస్టర్లా కాదా, మినిస్టర్లేనా కనపడటం లేదు బయట అనేది ఈయన అంతర్లీనంగా ఇచ్చిన మెసేజ్. మీరు ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఒక ప్రెస్ మీట్లో ప్రత్యర్థి పార్టీల తాలూకు మీద విమర్శలు చేయాలి. అలానే మన క్వాంటమ్ వ్యాలీని, మన సిఆర్డీఏ తీసుకునే నిర్ణయాలను, అలానే రాబోయే పెట్టుబడుల గురించి ప్రతిరోజు ప్రస్తావించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి అంతర్లేని సందేశం. దీనిని అందిపుచ్చుకోరు. ఆయన డైరెక్ట్గా చెప్పలేదు. 24 గంటల్లో 16 గంటలు సమీక్షలు చేయాలంటే చేస్తారు, 3-4 గంటలు వరుసగా ఏకదాటిగా ఏకరువు పెట్టమంటే పెడతారు, ఫలానా ప్రాజెక్టు గురించి అని. కానీ వీళ్ళకి ఇవ్వాల్సిన సందేశం మాత్రం ఇవ్వలేకపోతున్నారు. డైరెక్ట్గా ముఖాముఖి పిలుచుకొని చెప్పడానికి కుదరదు. అలానే ఎమ్మెల్యేలు కాదు, ఏ మంత్రులైనా సరే ఈ అనుమతుల కోసం అని చెప్పేసి పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు వీలైనంత త్వరగా క్లియర్ చేయాలి, లేదంటే నా దగ్గరికే రండి అడ్డంకులు ఉంటాయి అని చెప్పడంలోని ఉద్దేశం అదే. ఇప్పుడు నిన్న మొన్న పారిశ్రామికవేత్తలతో ఎవరెవరికైతే కేటాయించారో వాళ్ళతో ఒక సమావేశం జరిపారన్నారు. ఏ సంస్థలు హాజరయ్యారనేది బయట ఎక్కడ రావాలి. ఇది కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ తాలూకు తప్పు కదా. ఏ సంస్థలు పాల్గొన్నారు అనేది, ఎవరు వచ్చారు అనేది, వాళ్ళందరూ ఏం చేయాలి? మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సింగిల్ విండో పథకం విధానం కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని విధానంలో అద్భుతంగా పనిచేస్తుంది, అనుమతులు సూపర్గా వస్తున్నాయని చెప్పాలనేది అధినేత తాలూకు మనసులో మాట. ఈ కమ్యూనికేషను మిస్ అవ్వడంతో ఏమవుతుందంటే ఆ క్యాబినెట్ భేటీ ఏముంది, ఒకసారి జరుగుతుంది, నెలకోసారి మనం వెళ్ళిపోతాము. బయటకు వచ్చే కొలుసు పార్థసారథి గారు ఐఎన్టీఆర్ మినిస్టర్ హోదాలో ఆ వివరాలు చెప్తారు. ఇంకా ఏదన్నా ఉంటే 1-2 మంత్రులు మాట్లాడతారు. నిన్న ఢిల్లీ నుంచి అచ్చెన్నాయుడు గారు వచ్చి రాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీదకి విమర్శలు చేయడానికి కారణం అదే. ఆయన ఈ మధ్యకాలంలో ఎక్కడా బయట కనిపించలేదు. వ్యవసాయ శాఖకు మీ ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు దుష్ప్రచారాన్ని కూడా వాళ్ళు ఖండించడం లేదు అంటే అది వ్యవసాయ శాఖ. ఆయన చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అచ్చెన్నాయుడు గారి గురించి. అందుకే ఆయన వ్యవసాయ శాఖలో జరిగిన దాని గురించి చెప్పారు. ఈ సందర్భంగానే మళ్ళీ ఇంకో వీడియో దీంతో చెప్తాం. జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఏం ఉపయోగమో అన్నారు కదా. వెళ్తే ఉపయోగం మీరు ప్రకటించినటువంటి 212 కోట్ల నిదే మామిడి కొనుగోళ్ళకి ఇంత కేటాయించామన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వల్లే కదా మీరు చేయగలిగారు.
అంటే మనం చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతున్నాం అనేది ఇదే. మీరు చేస్తున్న దాన్ని చెప్పుకోండి అంటే కొంతమంది ఏమంటారంటే మంత్రులే లోపాయికారిగా మనం ఇవ్వకుండానే ఇచ్చామని ఎలా చెప్పాలి అనేది. ఇది మంత్రుల మధ్య ఇంటర్నల్గా జరుగుతున్నది. ఇది ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఒక మంత్రి భావన, ఇప్పుడు ఉన్నదాన్ని మనం చేయకుండా మళ్ళీ కొత్తగా వెళ్తున్నాము అంటే ఎట్లా దీన్ని ఎలా కన్విన్స్ చేయాలి జనాల్ని అనేది ఒక మంత్రి గారి సందేహం. అలానే మనం ఏమి డెవలప్మెంటు స్కీములు ఇవి అవి కాదు, కానీ మనము కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేది ఇంకొక మంత్రి గారి ఆవేదన. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, సోర్స్ ఉంది ఖచ్చితంగా. ఇంటర్నల్ టాక్స్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నాయే. ఒక సీమ జిల్లా మంత్రి, ఒక డెల్టా ప్రాంతం తాలూకు మంత్రి, వీళ్ళందరి మనసులో ఉన్నది అది. మనం ఎక్కడ బయట మాట్లాడలేకపోతున్నాము, కానీ ఇది జరుగుతుందా అనేది. కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ కన్విక్షన్ ఏంటంటే, కన్విక్షన్ డిక్షనరీలో వెతక్కోండి పదాలు, కొంతమంది నిరక్షర కుక్షలు ఉంటారు కదా కామెంట్లు పెట్టేవాళ్ళు. కన్విక్షన్ ఏంటంటే మనమే చేస్తున్నాము. చూసారా, తెలియకుండా నాకు మోడీ గారు ఆ రోజు చెప్పిన డైలాగ్ గుర్తొచ్చేసి, మనము చేస్తున్నాము, మనమే చేయాలి అన్నట్లుగా మనం ముందుకెళ్తున్నాం. సో దాన్ని గట్టిగా తీసుకెళ్ళాలి. ఒక క్యాబినెట్ భేటీలో ఇన్ని యాంగిల్స్ చూపించారనమాట. ఆయన సీరియస్ అవ్వడానికి కారణం అదే. పవన్ కళ్యాణ్ గారి వార్నింగ్ అది. ఆయన ఏమనుకుంటే నేను 4 సినిమాలు చేసేసుకోవచ్చు, బిల్డప్ ఇస్తూ తిరగవచ్చు, తల ఎగరేయచ్చు అని. కానీ ఆయన చెప్పిన దానికి వాస్తవం అది. ఈ క్యాబినెట్ భేటీ ద్వారా వాళ్ళు ఇచ్చిన సంకేతాలు. ఇది కేవలము ప్రశాంత్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్ల గురించే కాదు, అది ప్రస్ఫుటంగా కనిపించింది. మిగిలిన మాట తాలూకు ఫ్రస్ట్రేషనే ఈ కామెంట్లకి అర్థం. మంత్రులను తీసేస్తాను, కొత్త వాళ్ళని తెస్తాను అనడంలోనే ఆంతర్యం అదే. మనం చాలా చేస్తున్నాం, మంత్రులు ఏంటి చలనేదో బాలకృష్ణ అన్నట్లు ఉన్నారు. అంతా నేను, లోకేష్, అప్పుడప్పుడు ఇంకో మంత్రి నిమ్మల రామానాయుడు, వీళ్ళేనా? మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారా పదవుల్ని అనేది.